మన దేవుడు ఆపత్కాలములో ఆదుకునే నమ్మదగినవాడు. అదే ఇతర ప్రియుల కంటే ఈ ప్రియుని విశేషం. యెరూషలేము కుమార్తెలారా, మీరు అడుగుతున్నారు కదా, మా ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటిది? మీ ప్రియులు ఆపత్కాలములో ఆదుకోలేరు. మీ ప్రియులు నమ్మదగినటువంటి వారు కాదు. నా ప్రియుడు ఆపత్కాలములో ఆదుకునేవాడు. నా ప్రియుడు నమ్మదగినవాడు. ఆపద ఒక్కటే కాదు, ఆపదలు ఎన్నొచ్చినా, ఆపదలు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఆపదలో ఆదుకునేటువంటి, ఆపదలో మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చేటువంటి ఏకైక ప్రియుడు ఎవరు అనంటే మన ప్రభు అయినటువంటి యేసు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. నమ్మితే నమ్మే వాళ్ళకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నీకు దేవుణ్ణి నమ్మటం వస్తే, ఆయన మాటలన్నీ నిజం అనుకుంటే, వాక్యం నిజం అనుకుంటే, వాక్యంలో నిజం ఉందనుకుంటే, నిజమే వాక్యమే నిజం, నిజమే వాక్యం అని నువ్వు అనుకుంటే, నీ జీవితంలో ఏది నమ్మినా కూడా అది నీకు మేలే జరిగింది. నేను చెబుతున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు నమ్మితే నిజంగానే నీకు మేలు జరిగింది. ఆపత్కాలంలో ఆదుకునేవాడు అన్నప్పుడు నువ్వు మొరపెట్టు. నీకు ఆపద వచ్చినప్పుడు ట్రై చేయి. నువ్వు ట్రై చేయకుండా, నువ్వు మొరపెట్టకుండా, నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉంటేలా? వస్తే ప్రార్థనకు లేకపోతే లేదు, వస్తే ఆదివారం లేకపోతే లేదు, చేస్తే చర్చిలో ప్రార్థన లేకపోతే లేదు. నీకు ఎట్లా రిజల్ట్ వస్తుంది? నీకు రిజల్ట్ ఎట్లా వస్తుంది? ఏదన్నా రిజల్ట్ రావాలంటే దాని మీద కుస్తీ పట్టాలి. ఏదన్నా రిజల్ట్ రావాలంటే దాన్ని చేయాలి. ఇప్పుడు ఈ వయసులో కూడా నా కన్నులు రావాలంటే వస్తాయి. నేను కుస్తీ పడితే, నేను ఎక్సర్సైజ్ చేస్తే నాకు కూడా 6 ప్యాక్ వస్తుంది. ఎప్పుడైనా వస్తుంది అది. ఈ వయసు ఆ వయసు అయినా ఏం లేదు, కానీ కుస్తీ పట్టాలి. ఇప్పుడు యేసు రక్తమే. మీకు నవ్వస్తలేదు. అరే ఈ వయసులో గవేందుకే అనాలి మీరు అన్న. స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఒక మంచి విమానం డ్రైవింగ్ చేయాలనుకుంటున్నావు. విమానం డ్రైవింగ్ చేయాలనుకుంటే చేస్తావు. నువ్వు ట్రై చేయి. నీకు నేర్పేవాళ్ళు కానీ ఉంటే సీరియస్గా నువ్వు నేర్చుకోవాలని, నువ్వు సీరియస్గా ఉంటే 100% నేర్చుకోగలవు. ఆ ట్రై చేస్తే కదా వచ్చేది. సేమ్ అట్లాగే నీ దేవుడు ఆపత్కాలంలో ఆదుకునేవాడని నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు ఆపద వచ్చినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు మొరపెడితే నువ్వు విడిపించకపోతే నువ్వు ఆయన అబద్ధికుడు అనాలి. నీకు ఆపదలు వస్తున్నాయి కానీ నువ్వు మొరపెట్టేటువంటి ప్రాక్టీస్లో లేవు. నీకు ఆపదలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కానీ నీకు ప్రాక్టీస్ లేదు. ఏంటంటే ఆపద రాగానే మొరపెట్టుమని, ఆపద రాగానే మొరపెట్టాలనేటువంటి ప్రాక్టీస్ నీకు లేదు. చిన్నపిల్లలకు మీరు అలవాటు చేయండి. మొట్టమొదట 5 రూపాయలు ఇవ్వండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కురుకురే ఒకటి కొనివ్వండి, మళ్ళీ 2 సార్లు కొనియండి, 3వసారి వాళ్ళే జేబులో చేపెట్టి, సంతగాడి జేబులో చేపెట్టినట్టు చేపెట్టేసి వాళ్ళే పట్టుకుపోయి తెచ్చుకుంటారు. వాళ్ళకి అర్థమైంది 5 రూపాయలు అంటే ప్యాకెట్ వస్తుంది, 10 రూపాయలు వస్తే ప్యాకెట్ వస్తుంది. డబ్బులు అది ఎంతన్నా కానీ డబ్బులు ఉంటే ఆడ వాళ్ళు ప్యాకెట్ ఇస్తారు, వాళ్ళే పోతారు తెచ్చుకుంటారు. మనమేం కొనియాల్సిన అవసరం లేదు. నువ్వు డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. వాళ్ళకి అర్థమైపోయింది ఆడ పోతే డబ్బులు ఉంటే ఆడికి పోతే ప్యాకెట్ ఇస్తారు అనేది ప్రాక్టీస్. సేమ్ ఆపత్కాలములో ఆదుకోవటం అనేది కూడా అదే. మన దేవుడు ఆపత్కాలములో ఆదుకునేటువంటి ప్రియుడు. నీ ప్రియుని కంటే నా ప్రియుని విశేషం ఏంటంటే మీ ప్రియులు ఆదుకోరు. యెరూషలేము కుమార్తెలారా ఉట్టిదే. మీ ప్రియులు షోయింగ్ అంతే. వాళ్ళ మాటలే, వాళ్ళ ప్రేమ చూపటమే, తేరగారటమే. రియాలిటీకి వచ్చేసరికి ఏముండదు. నా ప్రియుని విశేషం అలాంటిది కాదు. జెన్యూన్గా నాకు ఆపద వచ్చినట్టే నేను మొరపెడితే నాకు ఖచ్చితంగా విడుదలిస్తాడు. అదే మీ ప్రియుని కంటే నా ప్రియుని విశేషం అని ఆమె చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, వాళ్ళ ప్రియుని కంటే నా ప్రియుని విశేషం ఏందో చెప్పాలి కదా. వారిలలో లేనిది మన దేవునిలో ఉన్నది. మన దేవునిలో ఏముంది గొప్పతనము అన్నది మనకు తెలియాలి కదా. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియాలి కదా.
పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. నేను ఏ దేవుని నమ్మానో ఆ దేవుని గురించి నాకు తెలుసు. ఆయన ఎలాంటి వాడో తెలుసు. ఎలా నడిపించాలో, ఎలా రక్షించాలో, ఎలా స్వస్థపరచాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆయన సర్వం తెలుసు. ఆయన సర్వాంతర్యామి. మీరేం చెప్తారండి ఊకే పొద్దాక? నాకు నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. నేనే ఉట్టోనేం కాదు, నాకు అన్నీ తెలుసు. నేను ఏ దేవుడిని అయితే నమ్మానో, ఏ దేవుడైతే నన్ను రక్షించాడో ఆయన గురించి నాకు డీటెయిల్డ్గా తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, మీ దగ్గర కొంతమంది దగ్గర ఐఫోన్ ఉండొచ్చు, అందులో ఎన్నో ఉంటాయి మనకు తెలియదు. ఇన్ని ఉన్నాయి, నాకు 10-15 కంటే ఎక్కువ తెలియదు. ఎన్నో ఉన్నాయి చేసుకోవాలంటే, నాకు అవసరం లేదు. నాకు కావాల్సిన 4-5 తెలుసు. కానీ మనం ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోలేని మన కంప్యూటర్లు ఎట్లాగైతే ఉంటాయో, ఎన్నో కొన్ని వందల రకాల సాఫ్ట్వేర్లు, ఎన్నో కొన్ని వందల రకాల ఎన్నెన్నో విషయాలు ఇందులో ఉంటాయి. వాటి జోలికి మనం పోము. మనకు కావలసినవే మనం తీసుకుంటాం. అంటే దాని గురించి మనం ఎక్కువగా తెలుసుకోం. మరి చదువు రాని వాళ్ళకైతే అసలు ఏమీ కూడా తెలియదు. అంటే వాళ్ళు తెలుసుకోలేదు అంటే నేర్పే వాళ్ళు లేరు. అట్లాగే నీ దేవుని గురించి కూడా నువ్వు తెలుసుకోకుండా ఆగిపోయావు. నీ దేవుని గురించి నువ్వు తెలుసుకోకుండా ఉండిపోయావు. నీ దేవుడనే వాడే నీకు తెలుసు కానీ, దేవుడనే మాత్రమే తెలుసు కానీ ఆ దేవునిలో ఏమున్నాయన్న సంగతి నీకు తెలియదు. నేను చాలాసార్లు విమానాలలో తిరిగా. కానీ మొన్న మేము మలేషియాకి వెళ్ళి వస్తున్నప్పుడు మేఘాలు గుద్దుతూ ఉంటే అది ఇట్లా కదులుతూ ఉంది. మేఘాలు గుద్దుతాయి, ట్రాక్టర్ కంటే ఘోరంగా ఎత్తేస్తుంది అన్న సంగతి నాకు మొన్ననే తెలిసింది. నేనేమైనా ఊగినట్టు పోతుందనే తెలుసుకున్నాను. కానీ మేఘాలు వచ్చి గుద్దుతాయని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, బెల్ట్ పెట్టుకోవటం, అది ఇంకా గుద్దుతా పైనుంచి అవన్నీ కూడా మీద పడతాయి అన్నది మొన్నే తెలిసింది నాకు. కిందనే సేఫ్ అనిపించింది, నాకు ట్రైనే బెస్ట్ అనిపించింది. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు విమానం ఎక్కని వాళ్ళు మీరేమనుకుంటారు, గాలిలో పోతుందా? ఇక కదలక మెదలక కాదు, ఒక్కొక్క మేఘం వచ్చి గుద్దితే ఇటు అవుతుంది. భయం కూడా అయ్యే సందర్భాలు ఉంటాయి అన్నమాట. నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది ఏంది అని అంటే మేఘాలు వచ్చి గుద్దుతున్నాయి అని. చేసు రక్తమే అంటే మనకు తెలియదు మేఘాలు గుద్దుతాయి అని, మొన్ననే తెలిసింది నాకు. నీ దేవుని గురించి నీకు తెలియాలి. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? ఉట్టిగా ఆదివారపు దేవుడా, ఆదివారపు ఆరాధనపు దేవుడా, లేకపోతే ఉపవాస ప్రార్థన దేవుడా, ఈస్టర్ దేవుడా, క్రిస్మస్ దేవుడా, గుడ్ ఫ్రైడే దేవుడా? అంతటితో సరిపెట్టుకో. నీ దేవుడు ఇట్లా సిలువేయబడ్డాడు, రక్తం చిందించాడు, ఆ రక్తం ద్వారా నీ పాప శాపాలన్నీ కడగబడుతున్నాయని అంతటితో సరిపెట్టుకో. నువ్వు పాపంలోంచి శాపంలోంచి విమోచించబడ్డావు అని అదొక్కటే సరిపెట్టుకో. ఆయనే లోకరక్షకుడు, విమోచకుడు, సజీవుడు అని, పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణమయ్యాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడని అంతటితో సరిపెట్టుకో. ఈయన చాలా గొప్ప గుణాతిశయం కలిగిన వాడు. 10,000 మంది ఉన్నా అందులో అతికాంక్షనీయుడైన నీ ప్రియుని విశేషం ఏంటంటే సామాన్యమైంది కాదు. అందుకే షులమ్మిత్ అంటుంది, నా ప్రియుని విశేషం ఏంటో నీకు తెలుసా? వాళ్ళు అంటున్నారు, నీ ప్రియుని విశేషం ఏంటబ్బా, మాకు లేరా, మా భర్తలు మాకు లేరా? మా భర్తల కంటే ఇంతమంది మేము యెరూషలేము కుమార్తెలో ఉన్నా నీ ప్రియుని విశేషం ఏంటిది అని అంటే, ఎస్, ఆమె దగ్గర ఆన్సర్ ఉంది. ఆమె ప్రియుడు సామాన్యుడు కాదు. సామాన్యమైన వ్యక్తిని ఆమె సెలెక్ట్ చేసుకోలేదు. ఆమె చేసుకున్న సెలెక్షన్ చిన్నది కాదు. ఆమె ప్రేమించే వ్యక్తి చిటిక వ్యక్తి కాదు. ఆయన ముందు మొట్టమొదట ఆపత్కాలంలో ఆదుకునేవాడు.